హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు క్యాప్‌కట్ యాప్‌లో ఎడిటింగ్ ఎలా చేయాలని ఫుల్ ట్యుటోరియల్ అప్‌లోడ్ చేశా. వీడియోని ఎండ్ వరకి స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాప్‌కట్ యాప్ ఓపెన్ చేసుకునే ముందు టర్బో వీపీఎన్ యాప్ ఓపెన్ చేయండి. ట్యాప్ టు కనెక్ట్ నొక్కండి. ఈ యాప్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. ఈ యాప్ కనెక్ట్ అయితేనే మీకు క్యాప్‌కట్ ఓపెన్ అవుతుంది. ఇప్పుడు క్యాప్‌కట్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయగానే ఇంటర్ఫరెన్స్ ఇలా ఉంటుంది. న్యూ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఏదైనా ఫొటోస్ కానీ వీడియో కానీ యాడ్ చేసుకోమని అడుగుతుంది. ఎగ్జాంపుల్కి ఒక వీడియో యాడ్ చేస్తాను. యాడ్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ వీడియో యాడ్ అయిపోయింది. ఫస్ట్ మనం బేసిక్ ఎడిటింగ్లో కట్టింగ్ అండ్ ట్రిమ్మింగ్ క్లిప్స్ అనే టాపిక్ చూద్దాం. కట్టింగ్ ఎలా చేస్తాం? ఇప్పుడు ఈ వీడియో ఉంది, మీకు ఒక 4 సెకండ్స్ దగ్గర ఈ వీడియో కట్ అవ్వాలనుకోండి. ఈ వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. చేసి మీకు తర్వాత వీడియో కట్ అవ్వాలా, ముందు వీడియో కట్ అవ్వాలా అని ఆ వీడియో మీద క్లిక్ చేసి డిలీట్ మీద నొక్కండి. ఆ వీడియో కట్ అయిపోద్ది అక్కడితో. నెక్స్ట్ ట్రిమ్మింగ్ అండ్ కటింగ్ అంటే ఇది. నెక్స్ట్ స్ప్లిట్టింగ్ అండ్ మెర్జింగ్. స్ప్లిట్టింగ్ అంటే ఎలాగా? ఇక్కడికి వెళ్ళి దీని మీద క్లిక్ చేసి ఈ కింద స్ప్లిట్ ఆప్షన్ మీద నొక్కితే దీన్ని స్ప్లిట్టింగ్ అంటారు. ఒక వీడియోని 2 ముక్కలు చేస్తే దాన్నే స్ప్లిట్టింగ్ అంటారు. స్ప్లిట్టింగ్ అయిపోయాక అడ్జస్టింగ్ స్పీడ్ గురించి చూద్దాం. స్పీడ్ని ఎలా అడ్జస్ట్ చేస్తాం? ఈ వీడియో మీద క్లిక్ చేసి కింద స్పీడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఆ స్పీడ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ నార్మల్ అంటే మీరు స్పీడ్ని 1x, 2x, 5x, 10x అని ఇక్కడ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ నేను వీడియో క్లిప్ చూడొచ్చు. ఇది స్పీడ్. లేదు మీకు ఇలాగ అక్కర్లేదు, మీకు ఇలాగ వద్దు అని అనుకుంటే కర్వ్స్ కూడా ఉంటాయి. స్పీడ్ని కర్వ్స్లో కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కస్టంలోకి వెళ్తే మనం కర్వ్ని ఎలాగైనా అడ్జస్ట్ చేయొచ్చు. ఆ కర్వ్ని ఎడిట్ మీద క్లిక్ చేస్తే ఈ కర్వ్ని ఎడిట్ చేయడానికి అవుతుంది. స్పీడ్ పైకి పెంచితే స్పీడ్, ఇక్కడ స్పీడే ఇక్కడ స్లో అయింది. మళ్ళీ ఇక్కడ స్పీడ్ పెడితే వీడియో ప్లే చేస్తే ఇక్కడ స్లో అయ్యి మళ్ళీ ఇక్కడ స్పీడ్ అవుద్ది. ఇలాగా ఈ కర్వ్స్ని కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. టిక్ మీద క్లిక్ చేస్తాం, మళ్ళీ టిక్ మీద క్లిక్ చేస్తే స్పీడ్ అనేది అడ్జస్ట్ అయిపోద్ది. ఇప్పుడు మీకు నెక్స్ట్ టాపిక్ టైటిల్ అండ్ సబ్ టైటిల్స్. టెక్స్ట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ టెక్స్ట్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే మీకు ఏదైనా టెక్స్ట్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో ఎగ్జాంపుల్ మనం హెచ్ఎస్ ఎడిట్స్ అని ఇద్దాం టెక్స్ట్. టిక్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఈ టెక్స్ట్కి స్టైల్స్ అంటే ఫాంట్స్ ఏవైనా పెట్టుకోవచ్చు. ఈ ఫాంట్స్ అన్నీ ఇవి డౌన్లోడ్ చేయాలి. విపిఎన్ ఆన్ చేస్తే కానీ ఇవన్నీ లోడ్ అవ్వు. చూసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విపిఎన్ ఆన్ చేసాకే క్యాప్‌కట్‌లోకి రండి. ఇవన్నీ టెక్స్ట్ యొక్క ఫాంట్స్ అనమాట. కొన్ని ఎగ్జాంపుల్కి ఫాంట్స్ ఇద్దాం. నెక్స్ట్ ఫాంట్స్ తర్వాత స్టైల్స్ టెక్స్ట్కి బార్డర్లు కావాలన్నా లేదా కలర్ కూడా మార్చుకోవచ్చు. లోపల కలర్ వైట్, బ్లాక్ అలాగే మనకు నచ్చిన కలర్. టెక్స్ట్ సైజ్ పెంచవచ్చు. టెక్స్ట్ యొక్క ఒపాసిటీ అంటే స్ట్రెంత్ తక్కువ ఉండాలా ఎక్కువ ఉండాలా అని. స్టైల్ తర్వాత ఎఫెక్ట్స్కి వెళ్దాం. ఎఫెక్ట్స్లో మనకి ఆ టెక్స్ట్ గ్లో అవ్వాలన్నా, దానికి షాడో రావాలన్నా ఇవన్నీ ఉంటాయి. చాలా ఎఫెక్ట్స్ ఉంటాయి, చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ యానిమేషన్స్. టెక్స్ట్ యానిమేషన్స్ అంటే టెక్స్ట్ కదిలినట్టు, టైపింగ్ అయినట్టు అలాగా. ఇంకొన్ని ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇలాగా టెక్స్ట్కి యానిమేషన్ ఏదన్నా పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. మనకి ఆ వీడియో క్లిప్కి టెక్స్ట్కి యానిమేషన్ మనకు నచ్చింది పెట్టుకోవచ్చు. ఆ వీడియో క్లిప్కి ఏ టెక్స్ట్ యానిమేషన్ అయితే సెట్ అవుద్దో అది పెట్టుకోండి. నెక్స్ట్ బబుల్స్ వచ్చేసి ఆ టెక్స్ట్ అనేది ఏవైనా షేప్స్లో రావాలా. ఎగ్జాంపుల్ ఇంకోండి, ఈ షేప్లో రావాలంటే ఈ షేప్ మీద క్లిక్ చేస్తాం, లేదు ఈ షేప్లో అంటే ఈ షేప్ మీద క్లిక్ చేస్తాం, లేదు ఇందులో అంటే ఇందులో క్లిక్ చేస్తాం. ఇలాగా టెక్స్ట్ని మనం వేరు వేరు విధాలుగా ఎడిట్ చేసుకోవచ్చు ఈ యాప్లో. టిక్ కొట్టండి. నెక్స్ట్ ఇప్పుడు యానిమేషన్స్, స్టైల్స్ అవన్నీ అయిపోయాయి కదా. ఒకవేళ మీకు ఈ టెక్స్ట్ అక్కర్లేదు అనుకుంటే డిలీట్ చేసేయచ్చు.
డిలీట్ మీద క్లిక్ చేస్తే పోతుంది. ఆటో క్యాప్షన్స్ అనేవి ఇవే సబ్ టైటిల్స్. వీడియోలో మనం ఏవైతే చెప్పాలనుకుంటున్నామో అవన్నీ ఇలాగ లైన్గా వచ్చేటట్టు అవన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఎఫెక్ట్స్ అండ్ ఎన్హాన్స్మెంట్స్లోకి వెళ్దాం. యాడింగ్ ఫిల్టర్స్. ఫస్ట్ ఇక్కడ ఫిల్టర్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ అవైలబుల్ ఫిల్టర్స్ చూపిస్తుంది. మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ మీద క్లిక్ చేసి చూడండి ఎలా ఉందని. ఓకే, ఫిల్టర్ని చూడండి. ఒపాసిటీ తగ్గించవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ అలా మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ సెలెక్ట్ చేసుకుని చాలా ఫిల్టర్స్ ఉంటాయి. ల్యాండ్స్కేప్, మూవీస్, మోనో, రీట్రో, నైట్ సెన్స్, చాలా ఫిల్టర్స్ ఉంటాయి. మీకు ఏ ఫిల్టర్ నచ్చితే ఆ ఫిల్టర్ని యాడ్ చేసి రైట్ మీద క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ ఫిల్టర్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్లోకి వెళ్ళి ఆ ఫిల్టర్ యొక్క బ్రైట్నెస్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. అలాగే కాంట్రాస్ట్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. నెక్స్ట్ సాచురేషన్. అవన్నీ మీ వీడియోకి ఏ విధంగా సరిపడతాయో అలాగా ఇవన్నీ మీ వీడియోకి ఎంత తక్కువలో పెడితే బాగుంటుందో, ఎక్కువలో పెడితే బాగుంటుందో అని చూసుకొని సెలెక్ట్ చేసుకోండి. బ్రిలియన్స్, షార్ప్నెస్ అనేది ఏవైనా ఫేసెస్ కనిపించే వీడియోస్ అయితే షార్ప్నెస్ యాడ్ చేస్తే కొంచెం వీడియో అనేది క్లారిటీ పెరుగుతుంది. ఇంకా క్లారిటీ కూడా పెంచుకోవచ్చు వీడియోకి. నెక్స్ట్ హెచ్ఎస్ఎల్ అంటే అక్కడ కనిపించే కలర్స్ యొక్క హెచ్ఎస్ఎల్ అంటే అక్కడ కలర్స్ యొక్క హ్యూ అనేది, సాచురేషన్ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. చూసుకొని మీ వీడియోకి ఎలా పెడితే సరిపోతుందో అలాగే అడ్జస్ట్ చేసుకోండి. గ్రాఫ్స్ అనేవి ఆ కలర్ని చేంజ్ చేయడానికి, ఇంకా బ్రైట్నెస్, కాంట్రాస్ట్ అవన్నీ ఇక్కడే సెట్ చేసుకునేలా చేసుకోవచ్చు. ఈ మధ్యలో కూడా ఇలా డ్రాగ్ చేయొచ్చు. చూడండి, ఒకసారి వీడియోని అబ్జర్వ్ చేయండి ఎలా మారుతుంది. సో ఇలా అడ్జస్ట్ చేసుకోవచ్చు. గ్రాఫ్స్ ద్వారా ఏ కలర్ అయినా ఇలాగ అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ వీల్ అనేది పీసీ ఆప్షన్కి అయితే ఉంటుంది, ఇక్కడైతే ఉండదు. మొబైల్లో హైలైట్ చేయాలా వద్దా అని, అంటే కొంచెం బ్రైట్నెస్ పెరుగుతుంది, ఇంకా ఫోకస్ అనేది ఎక్కువ అవుతుంది. షాడోస్, ఏవైనా వాల్స్ కానీ ఏవైనా బిల్డింగ్స్ కానీ పక్కన ఉంటే వాటి యొక్క షాడోస్ పడాలా వద్దా అని సెట్ చేసుకోవచ్చు. బ్లాక్స్ అండ్ వైట్స్ అంటే వైట్ తగ్గిస్తే బ్రైట్నెస్ కొంచెం తగ్గుతుంది. అలాగా బ్లాక్స్ అండ్ వైట్స్ని అడ్జస్ట్ చేసుకొని నెక్స్ట్ టెంపరేచర్ పెంచితే వీడియో అనేది కొంచెం వార్మ్ వెదర్లో ఉన్నట్టు ఉంటుంది. తగ్గిస్తే కొంచెం కోల్డ్ కండిషన్లో వీడియో ఉన్నట్టు కనిపిస్తుంది. అడ్జస్ట్ చేసుకోండి మీ వీడియోకి ఏ విధంగా అయితే కావాలో ఆ విధంగా. హ్యూ అనేది కూడా కలర్స్ చేంజ్ అవుతాయి అన్నమాట. దానికి ఒక్కొక్క కలర్ లాగా చేంజ్ అవుతూ ఉంటుంది హ్యూ. మీకు ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ దగ్గర అడ్జస్ట్ చేసుకోండి. ఫేడ్ అంటే వీడియో ఒపాసిటీ తగ్గుతుంది. ఇది మనకు అంతగా అవసరం ఉండదు, పెట్టుకోవక్కర్లేదు ఇది. నెక్స్ట్ విగ్నిటీ పెంచితే చుట్టూ బార్డర్ నుండి షాడో పడినట్టు వస్తుంది. అబ్జర్వ్ చేయండి. మీ వీడియో కావాలంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. గ్రెయిన్ అనేది వీడియో కొంచెం బ్లర్గా, అంటే పాతకాలం వీడియోలు ఉంటాయి చూడండి, ఆ విధంగా కావాలంటే సెట్ చేసుకోవచ్చు గ్రెయిన్ అనే ఆప్షన్. ఇది మ్యాక్సిమం ఎవరు యూజ్ చేయరు, అవసరం లేదు ఆ ఆప్షన్ కూడా. రైట్ క్లిక్ చేయండి. సో ఇప్పుడు మనం స్టిక్కర్స్ని ఎలా యాడ్ చేయాలో చూద్దాం. ఈ కింద స్క్రోల్ చేస్తే స్టిక్కర్స్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు నచ్చిన స్టిక్కర్స్ తీసుకోవచ్చు. సో మనం ఎగ్జాంపుల్కి లైక్ స్టిక్కర్ సెలెక్ట్ చేద్దాం. దీని సైజ్ తగ్గించవచ్చు, పెంచవచ్చు. ఇలా డ్రాగ్ చేయండి దీన్ని కిందకి. మీకు ఏ ప్లేస్లో కావాలంటే ఆ ప్లేస్లో పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఈ స్టిక్కర్స్కి యానిమేషన్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఈ కింద యానిమేషన్స్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి.
బౌన్సింగ్ యానిమేషన్, స్ప్రింగ్ యానిమేషన్, షేడ్ యానిమేషన్. దీనికి ఇక్కడ మీరు టైం కూడా అడ్జస్ట్ చేయొచ్చు. ఆ యానిమేషన్ ఎంతసేపు ఉండాలని. మీకు 1 సెకండ్ కావాలంటే 1 సెకండ్ సెట్ చేసుకుంటారు. లేదా 3 సెకండ్స్ కావాలంటే 3 సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. కింద రైట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓవర్లే. ఓవర్లే అంటే ఈ వీడియో మీద మీకు ఏదైనా వీడియో ప్లే అవ్వాలంటే దాన్నే ఓవర్లే అంటారు. సో, ఈ కింద ఓవర్లే మీద క్లిక్ చేయండి. యాడ్ ఓవర్లే క్లిక్ చేయండి. మీకు ఆ వీడియో మీద ఏ వీడియో రావాలని సెలెక్ట్ చేసి యాడ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇది తీసుకుంటున్న వీడియో యాడ్ చేయండి. దీనికి కింద స్లైస్ అని ఆప్షన్ క్లిక్ చేసి దాని ఒపాసిటీ ఎంత ఉండాలా అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫిల్టర్స్ ఉంటాయి. అవన్నీ చేసి ఒపాసిటీ తక్కువ ఉండాలా, ఎక్కువ ఉండాలా అనేది చూసుకోండి. అదంతా మీకు నచ్చిన ఫిల్టర్ యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కింద రైట్ కొట్టండి. మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ఆడియో అనమాట. ఆడియో ఎఫెక్ట్స్ ఎలా పెట్టాలని. కింద ఆప్షన్స్‌లో ఆడియో మీద క్లిక్ చేయండి. ఇక్కడ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. సౌండ్స్ అని, కాపీరైట్, సౌండ్ ఎఫెక్ట్స్, ఇంకా టెక్స్ట్ టు ఆడియో అండ్ ఎక్స్ట్రాక్ట్. ఎక్స్ట్రాక్ట్ అంటే మన ఫైల్స్‌లో ఉన్న ఆడియో దీనికి యాడ్ చేయడం అని. ఈ రికార్డింగ్ క్లిక్ చేసి మనము వాయిస్ ఓవర్ ఇవ్వచ్చు వీడియోకి. దాన్ని లాంగ్ ప్రెస్ చేస్తే వాయిస్ రికార్డ్ అవుతుంటది. ఎక్స్ట్రాక్ట్ అంటే మన ఫైల్స్‌లో ఏదైనా వీడియో నుండి సాంగ్ మీరు ఎక్స్ట్రాక్ట్ చేయాలనుకుంటే అలా చేసి కూడా యాడ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వీడియో యాడ్ చేస్తాను. సో, ఇప్పుడు ప్లే చేసి చూసుకుంటే ఆ వీడియో ఆడియో మాత్రం ప్లే అవుతది. నెక్స్ట్ వచ్చేసి టెక్స్ట్ టు ఆడియో. అంటే మీరు ఇచ్చే టెక్స్ట్‌ని అది ఆడియో కింద కన్వర్ట్ చేసి చెప్తుంది. మీరు ఏ టెక్స్ట్ ఇచ్చినా ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ ఫ్రెండ్స్ అని అంటున్నాం. దాన్ని కొడదాం. మనకి ఏ వాయిస్‌లో కావాలనేసి. మనం వాళ్ళకిచ్చే టెక్స్ట్‌ని ఇక్కడ ఆడియో కింద ఏ స్టైల్‌లో, ఏ వాయిస్‌లో కన్వర్ట్ చేయాలనేసి ఉంటది. మీకు ఏ వాయిస్ నచ్చితే ఆ వాయిస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. జనరేట్ అయిపోయింది. నెక్స్ట్ సౌండ్ ఎఫెక్ట్స్. ఇవన్నీ సౌండ్ ఎఫెక్ట్స్ అనమాట. సౌండ్ ఎఫెక్ట్స్ అంటే సౌండ్‌కి ఏవైనా ఎఫెక్ట్స్, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ లైక్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు చూపిస్తాను చూడండి. కెమెరా సౌండ్ ఉంది. సౌండ్ ఉంది. విండ్ సౌండ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ విండ్ సౌండ్ యాడ్ చేద్దాం. ప్లస్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ యాడ్ అయిపోద్ది. ప్లే చేసి చూడండి. ఓకేనా? ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇది సౌండ్ ఎఫెక్ట్స్ గురించి. నెక్స్ట్ సౌండ్స్ అంటే మన ఫోన్‌లో ఉన్నవి గానీ, ఇంకా బయట నుండి ఆన్‌లైన్‌లో ఏమైనా మ్యూజిక్ యాడ్ చేసుకోవాలని చేసుకోవచ్చు. ఇక్కడ ఫైల్ సింబల్ మీద క్లిక్ చేస్తే మన డివైస్‌లో ఏ ఆడియోస్ ఉన్నాయో ఆటిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో, ఇప్పుడు ఏదైనా వీడియోకి మధ్యలో యానిమేషన్ ఎలా యాడ్ చేసుకోవాలని చూద్దాం. ఈ వీడియోకి ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు ఒక 4 సెకండ్స్ దగ్గర ఏదైనా యానిమేషన్ యాడ్ చేయాలనుకుంటే వీడియో మీద క్లిక్ చేసి స్ప్లిట్ చేయండి. స్ప్లిట్ చేశాక ఈ మధ్యలో ఒక లైన్ కనిపిస్తుంది కదా! వైట్ బాక్స్‌లో. ఆ లైన్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ యానిమేషన్స్ అన్నీ వస్తాయి. ఒక్కొక్కటి సెలెక్ట్ చేసి చూసుకోండి. ఎన్ని సెకండ్స్ ఆ యానిమేషన్ ఉండాలని కూడా ఉంటది. ఒకసారి చెక్ చేసుకొని మీకు 1 సెకండ్ కావాలంటే 1 సెకండ్ సెట్ చేసుకోవచ్చు. లేదా 2 సెకండ్స్ కావాలంటే 2 సెకండ్స్ సెట్ చేసుకోవచ్చు. ఇంకా చాలా ఎఫెక్ట్స్ అయితే పెట్టుకోవచ్చు. లైటింగ్ ఎఫెక్ట్ కూడా ఉంటది. లైట్ ఎఫెక్ట్ ఇలా కూడా పెట్టుకోవచ్చు. రైట్ నొక్కండి. అంతే ఆ యానిమేషన్ మీకు ఆ మధ్యలో సెలెక్ట్ అయిపోద్ది. ఇంగోండి ఇలా వస్తది. అలాగా ఏవైనా వీడియో క్లిప్స్ మధ్యలో యానిమేషన్ యాడ్ చేసుకోవచ్చు.
ఇప్పుడు గ్రీన్ స్క్రీన్ వీడియోని ఎలా ఎడిట్ చేయొచ్చని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను గ్రీన్ స్క్రీన్ వీడియో తీసుకున్నాను. వీడియో చూడండి ఎలా ఉందో. ఓకే. ఇప్పుడు ఈ గ్రీన్ స్క్రీన్‌ని క్రోమా కీ యూజ్ చేసి ఎలా ఎడిట్ చేయాలో చూద్దాం. ఆ వీడియో మీద క్లిక్ చేసి కింద స్క్రోల్ చేయండి. ఇక్కడ రిమూవ్ బ్యాక్‌గ్రౌండ్ అని కనిపిస్తుంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్రోమా కీని సెలెక్ట్ చేయండి. మీకు ఏ కలర్ అయితే రిమూవ్ చేయాలనుకుంటున్నారో ఆ కలర్ మీద సెలెక్ట్ చేయండి. నేను గ్రీన్ మీద అయితే పెట్టా. ఇంటెన్సిటీని చూసుకోండి ఒకసారి. కరెక్ట్‌గా అడ్జస్ట్ చేసుకోండి. గ్రీన్ కలర్ ఎక్కడ కనపడకుండా. సో, ఇప్పుడు రైట్ నొక్కండి. సో, ఇప్పుడు చూడండి మన వీడియో. సో, ఇలా మనం ఏ గ్రీన్ స్క్రీన్ వీడియోనైనా ఇలా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు లాస్ట్‌లో వాటర్ మార్క్ ఉంటది క్యాప్‌కట్‌ది. దాన్ని ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఆ వాటర్ మార్క్ మీద క్లిక్ చేసి కింద డిలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేయండి. డిలీట్ అయిపోద్ది. ఓకే. ఇప్పుడు అలానే ఎక్స్‌పోర్ట్ సెట్టింగ్స్ కూడా చూద్దాం ఒకసారి. ఈ పైన 1080p అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీకు రిజల్యూషన్ చూపిస్తది. ఎంత రిజల్యూషన్‌తో కావాలని. అంటే క్వాలిటీ అన్నమాట. 1080pలో కావాలా? లేదా 4K ఆర్ 2Kలో కావాలా? మీ మొబైల్ సపోర్ట్ చేసిన దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఫ్రేమ్ రేట్ కూడా ఉంటది. 30 ఎఫ్‌పిఎస్ అయితే నార్మల్. 60 ఎఫ్‌పిఎస్ కొన్ని మొబైల్ సపోర్ట్ చేస్తది. కొన్ని మొబైల్ సపోర్ట్ చేయదు. చూసి సెలెక్ట్ చేసుకోండి. ఇది కింద కనిపిస్తుంది కదా! కోడ్ రేట్. దీన్నే బిట్ రేట్ అని కూడా అంటారు. దీన్ని లోలో పెట్టుకోవాలా? హైలో పెట్టుకోవాలా? అని ఇది ఇమేజ్ క్వాలిటీని ఇంక్రీజ్ చేస్తదన్నమాట. ఇది కూడా సెలెక్ట్ చేసి ఎక్స్‌పోర్ట్ మీద క్లిక్ చేయండి. మీ వీడియో ఎక్స్‌పోర్ట్ అయిపోద్ది. ఎక్స్‌పోర్ట్ అయ్యాక మీకు ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే కింద ఆప్షన్స్ ఉంటాయి. వాటిని క్లిక్ చేసి షేర్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. లేదా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కి డీఎం చేయండి.